మంచు చూడండి ఎలా పడుతుందో. అంతే కానీ అది అందరూ వీళ్ళకి కూడా నేను ఒకసారి స్కూల్కి వెళ్తుండే నూరుపేట కింద నుంచి పగిలిపోయింది నోరా. ఇది చూడండి అరకు. అలాగే అలాగే అరకు అరకు. ఇదేం టమాటా పొల్లా ఇవి అంటే ఇదేంటి పట్టుకోవడానికి ఇదేంటిది అరకు. చూడండి ఆ కొండ మీదకి ఎక్కుతున్నాం పైన. ఓయమ్మ రోడ్ ఇది మాడగాడ అంట ఊరు. చూడండి రోడ్లు ఎంత చండాలంగా ఉన్నాయి. ఇవి ఎక్కుతుంటే కాళ్ళు గుచ్చేస్తాయి. చెప్పులతోని ఎక్కలేకపోతున్నాను, చెప్పులు తీసాను. చూడండి రోడ్లు ఆటోలు అంటే వెళ్తాయంట, కార్లు వెళ్ళవంట. ఎంత భయంకరంగా ఉన్నాయి రోడ్లు. మరి నాయన రోడ్లు వచ్చేస్తున్నాడు సన్ను. తొందర పదండి. తెల్లవారి టైం ఎంత అయింది? గోరింటాకు ఉంది. ఇది అట్లా తెల్లవారుసరికి ఇటు తెచ్చారు. రోడ్డు వాళ్ళే ఆటో కానీ వద్దండి. చూడండి మేము అరకు వెళ్తున్నాము. అయితే మాగడ అనే ఊరు దగ్గర దిగాము. అక్కడి నుంచి 1 కిలోమీటర్ నడిచే కొండపైకి ఎక్కాలంట. ఏంటి మనం చూస్తాం ఇప్పుడు? అదే సన్ రైజ్ చూస్తామండి. సూర్యోదయం, సూర్యుడు ఉదయిస్తాడట అక్కడ. పొద్దున్నే 5:30 అయింది. అమ్మ నడిచి వెళ్తున్నాం. చూడండి కొండలు ఇలా ఉన్నాయన్నమాట. అది డౌను. అక్కడి నుంచి మేము ఇలా వస్తున్నాం చూసారా. నడలేకపోతున్నాం. ఆటోలు వెళ్తాయంట కానీ ఆటోల్లో వెళ్ళినా పచ్చడైపోతాం. అలా ఉంది అన్నమాట. సూర్యుడు వచ్చేస్తున్నాడు చూసారా ఎంత బాగుందో కొండలు. మా వాళ్ళంతా ముందు వెళ్తున్నారు, ఆటోలు వెళ్తున్నాయి కానీ ఇంకా రోడ్డు వేస్తున్నారు. రోడ్డు బాగాలేదు అసలు, చెప్పులతో నడలేకపోతుంది. ఆటో అయితే వెళ్తుంది కానీ ఆటో కూడా మొత్తం ఎక్కామంటే చిక్కుపోయిపోతాం. అంత ఎగుడు దిగుడు, రోడ్డు బాగాలేదు కదా. చూడండి చూసారండి అరకులోని సన్ రైజ్ వ్యూ పాయింట్ అంటే ఇది ఎంత బాగుందో చూడండి. అరకులో చూడండి మేము అరకు వచ్చాము. మాట్లాడ అంట అక్కడ దిగాము. 1 కిలోమీటర్ పైన నడిచి వచ్చాము. రోడ్లు ఏం బాగలేవు అస్సలు. కంకర కింద గుచ్చేస్తున్నాయి. ఇదిగోండి చూడండి సన్ రైజ్, సూర్యోదయం, సూర్యుడు ఉదయిస్తున్నాడు చూసారా ఎంత బాగుందో. చుట్టూ చూడండి మంచు పడుతుంది. పొద్దున్న మేము 5:30కి బయలుదేరాం. ఇప్పుడేమో 6 అయిపోయింది. ఉదయించే సూర్యుని చూడండి. పొద్దున్నే 6 అయింది టైము చూసారా.
నేను